హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం. లొకేషన్ వచ్చేసి మాచంపల్లి ఉంది. మండల్ వచ్చేసి దౌలతాబాద్ వస్తుంది. డిస్ట్రిక్ట్ వచ్చేసి సిద్దిపేట వస్తుంది. నేను లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. ఈ టెంపుల్ మాత్రం అతి పురాతనమైన కాలనాటి టెంపుల్. అప్పట్లో ఇక్కడ ఇసుక తవ్వుతుంటే విగ్రహము పారకు తగిలి బయటపడ్డదట. అప్పుడే ఇక్కడ విగ్రహం లేపి చిన్నగా గుడి కట్టిరట. అప్పుడు గుడి కట్టిన తర్వాత అప్పటి నుంచి స్వామివారికి పూజలు చేయడం స్టార్ట్ చేసిరట. ఒక 15 సంవత్సరాల క్రితము విలేజ్ వాళ్ళందరూ కలిసి గుడి డెవలప్ చేసిరట. గుడి కూడా చాలా బాగా చూడండి. ఒకసారి ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి, ఎంత బాగుందో విగ్రహము. ఆంజనేయ స్వామిని ఏం మొక్కున్నా ఏం కోరుకున్నా అవుతాడట. ఇక్కడ ఆంజనేయ స్వామి ముంగట చూడండి శివలింగము, లింగ రూపంలో మనకు శివుడు దర్శనమిస్తాడు చూడండి. శివుని పక్కన నందీశ్వరుడు కూడా చూడండి, ఎంత బాగున్నాడు నందీశ్వరుడు. చాలా బాగున్నాయి ఇక్కడ విగ్రహాలు కూడా. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గుడి లెఫ్ట్ సైడ్ లో నాగదేవత విగ్రహం మంచిగా చెట్టు కింద ప్రతిష్ఠించారు. చూడండి ఎంత బాగుందో. చాలా ముడుపులు కూడా కట్టారు చూడండి. ఒక్కసారి ఇక్కడనే ముంగట్నే మనకు నవగ్రహ మండపం కూడా ఉంది చూడండి. నవగ్రహాలు ఎంత బాగున్నాయి. గుడికి పక్కనే ఒక్కసారి చూడండి అతిపెద్ద గోశాల ఉంది. ఇక్కడ 40కి పైగా ఆవులను పెంచుతున్నారు. ఇక్కడ ఆలయ కమిటీ నిర్వాహకులే మొత్తం ఈ టెంపుల్ గానీ గోశాల గానీ మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారట. లొకేషన్ కూడా చాలా బాగుంది. కంప్లీట్ గా టెంపుల్ అడవిలోనే ఉంటది. చూడండి. మరన్నా ఇలాంటి వీడియో కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.